దిగాడు, స్నానం చేస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో. అంతలోకే దోస్తులు అటువైపు వెళ్తున్నారు. దోస్తులు కదా అని వాళ్ళని కూడా స్నానానికి రమ్మన్నాడు. బట్ ఆ సహవాసమే అతని ప్రాణాలు తీస్తుందని అనుకోలేదు. ఈత రాదు అని చెప్పినా వినలేదు. చివరకు ప్రాణాల మీదకి వచ్చింది. కాపాడటానికి వచ్చిన ఇంకో ప్రాణం కూడా పోయింది. సరదా ప్రాణాల మీదకి వచ్చిందా, లేక ఈత రాదు అని తెలిసినా కానీ నీటిలోకి లాగి చంపేశారా? సరదాగా ఈత కొట్టేందుకు కుంటలోకి దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో చోటు చేసుకుంది. నల్లగొండ మండలం ముషంపల్లి పరిధిలోని రసులూరుకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర, వెలుగుపల్లికి చెందిన నలపరాజు నవీన్ కుమార్, నార్కెట్పల్లి మండలం గోపాలయాలపల్లికి చెందిన కడెం తరుణ్ స్నేహితులు. వీరు ఏపూర్ గ్రామ శివార్లోని డిఈసి కంపెనీలో ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కంపెనీ పరిధిలోని ఓ నీటి కుంట కనిపించడంతో ఈత కొట్టేందుకు నవీన్ దూకాడు. రాఘవేంద్ర తరుణ్ను కూడా రావాలని పిలవడంతో వారికి ఈత రాకపోయినా నీటిలోకి దిగారు. రాఘవేంద్ర నీటిలో మునిగిపోతుండడంతో అతన్ని కాపాడేందుకు నవీన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. తరుణ్ చేతికి ఓ ప్లాస్టిక్ పట్ట అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కుంట వద్దకు చేరుకుని రాఘవేంద్ర, నవీన్ డెడ్ బాడీలను బయటకు తీశారు.